सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 35వ అధ్యాయం నిన్నటి తరువాయి. సరే, విభూతి మహిమను చెప్తుంటే నేవాస్కర్కు ఉన్న అపార భక్తిని చూసి అతనికి సంబంధించినదే మరో కథ గుర్తొచ్చింది. అది వినండి. విషయాంతరం కాదు కదా అని ఓసారి మనసుకు శంక కలుగుతుంది. కానీ మళ్ళీ ఆలోచించాను. అయితే అవని సందర్భానుసారం గుర్తొచ్చిన ఈ కథను సాదరంగా చెప్పాలని నిశ్చయం చేసుకుని ఇక్కడ ఈ కథను నేను చెప్తున్నాను. అది కొంచెం అసందర్భం అనిపిస్తే శ్రోతలు నన్ను క్షమించాలి. ఓసారి రఘుపాటిల్ అనే పేరు గల షిరిడి గ్రామస్తుడు నేవాసాకి అతిథిగా వెళ్ళి బాళ్లపాటిల్ ఇంట్లో దిగాడు.
ఓ రోజు రాత్రి త్రాళ్లతో పశువులను కట్టేసే పశువుల పాకలోకి ఒక పాము హఠాత్తుగా బుసలు కొడుతూ ప్రవేశించింది. ఆ సంఘటన చూసి అందరికీ మతిపోయింది. ఇక్కడ ఆ పాము పడగ విప్పి చక్కగా కూర్చుంది. పశువులు గొడవ చేయసాగాయి. కట్లు విప్పేసుకోవడానికి ప్రయత్నించసాగాయి. వాటిని విప్పించడం తప్ప మరో ఉపాయమే లేకపోయింది. లేకపోతే పాము మీద వేటిదైనా అడుగు పడితే లేనిపోని ప్రమాదం వస్తుంది కదా. సాయి మహారాజే ప్రకటమైనారని నేవాస్కర్ ఎంతో దృఢమైన భావన ఉంది. సాయి మహారాజే ప్రకటమైనారని నేవాస్కర్లో ఎంతో దృఢమైన భావన ఉంది. దూరం నుంచి ఆ పామును చూసిన నేవాస్కర్ మనసుకు ఎంతో ఆనందం కలిగింది. అతని దేహం రోమాంచమైంది. అతను సాష్టాంగ నమస్కారం చేశాడు. అతను ఇలా అన్నాడు, సాయి కృపా దృష్టి పడింది. ఆయనే పాము రూపంలో వచ్చారు. అప్పుడు అతను ఆ పాము కోసం గిన్నె నిండా పాలు పోసి పట్టుకొచ్చాడు. బాలాజీ పాటిల్ భావన ఎంత గొప్పదంటే అతని మనసు కొంచెం కూడా భయం కలగలేదు. పైగా ఆ పామును ఉద్దేశించి అతను ఏమన్నాడో శ్రోతలు జాగ్రత్తగా వినండి. ఎందుకు బాబా బొసుకొడుతున్నారు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? ఇదిగో పాల గిన్నె, పాలు త్రాగండి. ప్రశాంత చిత్తంతో పాలు తీసుకోండి. ఆ పాముకి ఆ పాలే సరిపోతాయని బాలాజీ పెద్ద గిన్నె నిండా నింపి పాలు తీశాడు. మనసులో బెదురన్నది ఏమాత్రం లేకుండా ఆ గిన్నె దాని ముందు పెట్టాడు. భయం అనేదంతా మనోకల్పనే. బాలాజీ దాని ముందు పాలు పెట్టాడు. తాను ఇదివరకటి స్థానంలోనే మరీ దూరము కాకుండా దగ్గర కాకుండా పోయి కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ప్రేమ ప్రతిఫలించింది. అందరికీ ఒకేలాంటి ఆలోచన ఎలా ఉంటుంది? పాము రావడం అనేది భయపడవలసిన విషయం. జనులంతా భయపడి ఇలా అనసాగారు. ఈ కష్టం ఎలా తొలగిపోతుంది? అది బయటికి పోయినా భయమే, లేదా ఒకవేళ వంటింట్లోకి పోతే దాన్ని అక్కడి నుంచి తీయడము కష్టమే అని దాని రాకపోకల మీద కన్నేసి వాళ్ళు కూర్చున్నారు. ఇక్కడ పాము తృప్తి చెందింది. అందరి కళ్ళు కప్పి అది ఎటుపోయిందో తెలియలేదు. అందరికీ భలే ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు వాళ్ళు ఆ పశువుల పాక అంతా వెతికారు. కానీ వాళ్ళకి దాని ఆచూకీ తెలియలేదు. అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. అయితే నేవాస్కర్ మనసులో ఆ చింత అలాగే ఉండిపోయింది. మొదట్లో పశువుల పాకలో దూరినప్పుడు కనిపించినట్లే తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అది కనిపిస్తే ఎంతో బాగుండేది. ఇదే అతని మనసులో గురుపు. బాలాజీ పాటిల్కి 2 భార్యలు, పిల్లలు చిన్నవాళ్ళు. వాళ్ళంతా అప్పుడప్పుడు నేవాసం నుంచి బాబా దర్శనం చేసుకోవడానికి షిరిడి వస్తుండేవారు. అప్పుడు బాబా అతని 2 భార్యలకి చీరలు రవికలు కొని ఆశీస్సులతో ఇస్తుండేవారు. అలా భక్తుడు బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఎంతో అదృష్టవంతుడు. సచ్చరిత్ర పారాయణ పద్ధతి అనే ఈ మార్గం పరంపరాగతమైనది, సరళమైనది. ఈ పారాయణ జరిగే చోటే ద్వారకామాయి నివాస స్థానం. అక్కడే సాయి కూడా ఖచ్చితంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తటం ఉంటుంది. దానికి దగ్గరలోనే షిరిడి క్షేత్రం ఉంటుంది. అక్కడే ధునితో సహా సాయి మహారాజు ఉండి భక్తుల కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పఠించే చోట సాయి సదా వసిస్తారు. ఈ చరిత్రను సాధ్యంతో మళ్లీ మళ్లీ చదివితే ఆయన అన్ని విధాలా ప్రసన్నమవుతారు. ఆత్మానందంతో పరిపూర్ణులైన సాయిని అలా స్మృతి పదంలో నిలుపుకొని ఆయన నామాన్ని ప్రతిరోజు జపిస్తే ఇతర జపాలు లేదా తపో సాధనలు లేదా ధ్యాన ధారణ లాంటి కష్టాలు పడనవసరం ఉండదు. కారుణ్యమయులైన సాయి చరణాల్లో కమనీయ ప్రేమ పెట్టుకుంటూ సాయి విభూతిని అనుభూతితో నిత్యము నియమంగా పెట్టుకుని నోట్లు వేసుకునే వాళ్ళ మనసుల్లోని కోరికలన్నీ ఏ కారణము లేకుండా నెరవేరుతాయి. వారికి 4 పురుషార్థాలు సాధ్యమై వాళ్ళు కృతార్థులవుతారు. స్వార్థ పరమార్థాల్లోని కఠిన తాత్పర్యాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. విభూతి స్పర్శతో మహాపాపాది భయంకర పాశకాలు ఉపపాసకాలు సమూలంగా నశిస్తాయి. లోపల బయట పరిశుద్ధులవుతారు. సరే, విభూతి పెట్టుకోవడంలోని విశిష్టత నిజానికి భక్తులకు తెలుసు. కానీ శ్రోతలకు శ్రేయస్సు కలగాలని ఆ వర్ణన విస్తరించాను అన్న మాట కూడా సరికాదు. నాకు స్వయంగా దాని మహిమ ఉన్నదున్నట్లు సరిగా తెలియదు. అయినప్పటికీ శ్రోతల హితం కోసం సంక్షిప్తంగా దాన్ని నిరూపించాను. కనుక సాయికి వందనం చేసి శ్రోతలను నేను ఇలా ప్రార్థిస్తున్నాను. మీకు మీరే అనుభవించి చూడండి. నేను చెప్పే మాట వినండి. ఇక్కడ తర్క కుతర్కాలతో పని లేదు. అత్యంత పూజ్యభావం ఉండాలి. బుద్ధి చాంచల్యం ఇక్కడ పనికిరాదు. శ్రేష్ఠ శ్రద్ధాళువులు కావాలి. శ్రద్ధ లేకుండా కేవలం తర్క కుతర్కాలు చేసేవారు, వాద వివాదాలు చేసేవారు లేదా విమర్శకులకు మహాత్ముల నుంచి ఉత్తమ ఉపదేశం ప్రాప్తించదు. శుద్ధ భావికులకే అది లభిస్తుంది. కథలోని లోటుపాట్లన్నీ సాయి ప్రేరణ వల్లే కలిగాయనుకుని దోష దృష్టి పెట్టకుండా సాయి చరిత్రను చదవండి. అందుకు రసిక పాఠక బృందం తమ మనోప్రాంగణంలో నిరంతరం గుర్తుంచుకోవడానికి కారుణ్యామృత సాగరం ప్రేమమూర్తి అయిన సాయిబాబాను స్థాపించుకోండి. ఎక్కడి గోవా, ఎక్కడి షిరిడి. అక్కడి దొంగతనం గురించి
ఆనంద సుధలు చిలికే అందమైన కథాసుధను సాయిబాబా స్పష్టంగా చెప్తారు. కనుక హేమాడ్ పంత్ మనసులో సాయి చరణద్వయంపై మస్తకం పెట్టి శ్రోతలను చక్కగా లక్ష్యం పెట్టి వినమని వినయంగా విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని చికిత్స ఖండనం విభూతి మండనం అనే పేరు గల 35 అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ముప్పై 35వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గడిచిన 3 అధ్యాయాల్లో సాయిబాబా విభూదికుండే అపార మహిమను గుణాలను గురించిన వర్ణన అడుగడుగునా వచ్చింది. ఇప్పుడు వాటన్నిటి గురించి కొద్దిగా పరిశీలించడం ప్రయోజనకరంగా ఉంటుంది. రక్ష, విభూది, అంగార అని కూడా అనబడే అలాంటి బాబా విభూదికుండే గుణాలు 2 విభాగాల్లో వస్తాయి. ఒకటి ప్రాపంచికము, రెండవది పారమార్థికము. ఒకటి ప్రాపంచికము. ఇందులోని ముఖ్యమైన గుణం ఏమిటంటే మానవ జీవన ప్రాంగణంలో బాధించే ఏ రకమైన వ్యాధి వడగాడ్పులైనా సమూలంగా నయం చేయడం. ఉదాహరణకి ప్లేగు, ప్రసవ వేదన, గర్భద్వారం మూసుకుపోవడం, సర్పం లేదా తేలు కాటు, దుస్వప్నాల వల్ల నిద్ర చెడిపోవడం, అసలు నిద్రే పట్టకపోవడం, ఎముక వ్రణం అంటే ఎముకల్లో లోతుగా ఏర్పడిన వ్రణం, గినియా, అపస్మారకం, మూత్రపిండాల్లో రాళ్ళు, కడుపులో గడ్డ మొదలైనవి. అందుకు శ్రద్ధ, సహనం మాత్రం కావాలి. శ్రద్ధ అంటే బాబా విభూతితో వ్యాధులు నయమవుతాయన్న దృఢ విశ్వాసం. సహనం అంటే వ్యాధి నయమయ్యేందుకు ఎంత ఆలస్యం పట్టినా ధైర్యాన్ని సడలనివ్వకుండా ఎదురు చూడడానికి సిద్ధంగా ఉండడం. వ్యాధి తిరగబెట్టినప్పటికీ శ్రద్ధను చలించనీయకుండా ఉండడం. అన్య ఉపాయాల వైపు అసలు మొగ్గు చూపకుండా ఉండడమే. అఖండంగా జ్వలించే బాబా ధునిలోని విభూది వెనుక బాబా దైవశక్తి ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు భక్తులకు ఉండే దృఢమైన శ్రద్ధ వల్ల ఈ దైవశక్తి అగరొత్తుల బూడిద లేదా దారిలోని మట్టిలో నుంచి కూడా ఉత్పన్నమవగలదు. రోగిని వదిలి దూరంలో ఉండే మరో వ్యక్తికి పెట్టినప్పటికీ దాని ప్రభావం ప్రకటమవగలదు. కొన్నిసార్లు ఏ రోగికి విభూది పెడతామో అతనికి సాయిబాబా మీద శ్రద్ధ లేకపోవడం లేదా అతను ఆయన పేరైనా విని ఉండకపోవడం జరిగినప్పటికీ అతని మీద విభూది ప్రభావం కనిపించి అతని వ్యాధి నయమవుతుంది. కానీ అలాంటి సందర్భం అరుదు. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినప్పటికీ దాని వెనుక విభూతినిచ్చే వారి శ్రద్ధ లేదా స్వయంగా బాబా ఇచ్చ, కృప ఉంటాయి. సంసారంలో ఉపయోగపడే విభూదికి మరో లక్షణం ఏమిటంటే పని మీద ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు నుదుటికి విభూది పెట్టుకొని బయలుదేరితే విఘ్నాలన్నీ నశించిపోతాయి. అలాగే ప్రతిరోజు ముఖం కడుక్కొని స్నానం చేసి నిత్యము విభూది పెట్టుకొని దాన్ని సేవనం చేస్తే మనం పుణ్యాన్ని సంపాదించి పవిత్రులమవుతాం. పూర్ణ ఆయుష్ ప్రాప్తిస్తుంది. మనసులోని కోరికలన్నీ నెరవేరి మనకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. చివరికి ఎలాంటి కష్ట సమయంలోనైనా అంటే అది అంచనాలకు మించి ఎక్కువగా అతిథులు వచ్చే అప్రదిష్ట కలుగుగల సంకటమైన విభూతిని ఉపయోగిస్తే అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. 2 పారమార్థిక పనిలో అంటే ఈశ్వర ప్రాప్తి గురించి చేసే సాధనా మార్గంలో అన్నిటిలోకి మొదటి అవసరం శారీరక మానసిక శుద్ధి. విభూతిని దేహానికి పూసుకోవడం అంటే పూజ కోసం నీటితో స్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకున్నట్లే. శాస్త్రాలు దీన్ని అంగీకరించాయి. కానీ దానితో పాటు అలా చేయడం వల్ల మనసు శాంతిగా పవిత్రంగా ఉంటుంది. అది లోపల బయట నిర్మలత
ప్రాప్తించడానికి సాయం చేస్తుంది. అలాగే విభూది స్పర్శతో భయంకర మహాపాతకాలు ఉపపాతకాలు సమూలంగా నశిస్తాయి. ముక్తికాంతి వచ్చి భక్తుల ముంగిట వాళ్తుంది. అంతేకాదు పారమార్థిక మార్గం యొక్క గుహ్యార్థం వారికి స్పష్టమై వారికి పారమార్థికం సాధ్యమవుతుంది. వాళ్ళు కృతార్థులవుతారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం విభూది పంచడంలో బాబా ఏం సూచించేవారు అది గుర్తుపెట్టుకుంటే పారమార్థికంలో భక్తులకి గొప్ప లాభం కలుగుతుంది. విభూది అంటే బూడిద లేదా మట్టి. జగత్తు కూడా ఈ విభూది లాంటిదే. ఇలా వ్యాపించిన ఈ విశ్వం నాశవంతమైనది. చివరికి అది బూడిద అయిపోవలసిందే. మన దేహం కూడా ప్రారబ్ధాలను అనుభవించడం కోసం పంచమహాభూతాలలో తయారైన కట్టె. ప్రారబ్ధం ముగిసిపోతే మనం మరణిస్తాం. మనం బూడిదైపోతాం. భార్య, పుత్రులు, మేనమామలు, మేనళ్ళు వీళ్ళు ఎవరికి ఏమీ కారు. మనం నగ్నంగా వచ్చాం, నగ్నంగానే పోవాల్సి ఉంది. ఇది గుర్తుపెట్టుకొని దేహం మీద, సంపత్తి మీద మిథ్య అభిమానం, లోభం పెట్టుకోకుండా ఉండాలి. ఆ ప్రకారంగా విభూదిలో ఉన్న అంతరార్థాన్ని గుర్తుపెట్టుకుంటే పరమార్థాన్ని పోషించే వివేక పూర్ణ వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. సరే, అప్పుడప్పుడు భావన తరంగాలు ఉప్పొంగితే బాబా రాగ సుధాలొలికే సుస్వర శబ్దంతో ఈ క్రింద ద్రుపదని పాడుతూ ఉండేవారు. రమతే రామ్ అయోజీ అయోజీ ఉదియాంగి గోనీయ లాయోజీ. అదేమన్నా అబద్ధమా? బాబా సమాధి తర్వాత కూడా ఈ గడిచిన 74 సంవత్సరాల్లో అఖండంగా ప్రబలించే ధునితో బాబా ఎన్ని విభూది బస్తాలు ఉత్పన్నం చేస్తున్నారు, ఎంతమంది భక్తులకు శ్రేయస్సు కలిగిస్తున్నారు. విభూది ధన్యం. భక్త వాత్సల్య అమృత వర్షిణి అయిన సాయి జనని ధన్యం. 36వ అధ్యాయం. సాయి సర్వవ్యాపకత, ఆశీర్వాద సాఫల్యత. అన్ని చోట్ల ఉండగల సాయిబాబా శక్తి, ఆయన ఆశీర్వాదం ఫల ద్రుపము అవ్వడం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో దొంగతనానికి సంబంధించిన ఓ అందమైన కథ చెప్తానని నేను మీకు మాట ఇచ్చాను. ఆ కథను వినడానికి మనసును ఏకాగ్రం చేయండి. ఇది కథ కాదు, మనసుకి సంతోష సుధ జలపాతాలనిచ్చే నీరు. ఇది త్రాగితే శ్రోతల దాహం మరింతగా పెరుగుతుంది. దాన్ని తీర్చడానికి మరో కథ ప్రసన్నం చెప్పబడుతుంది. అది వినడం వల్ల శ్రోతలకి సుఖం కలుగుతుంది. అలాంటి మనోరంజకమైన ఈ కథ సంసారంలోని శ్రమను, ఆది వ్యాధులను నివారిస్తుంది. సుఖ అవస్థను ప్రాప్తింపచేస్తుంది. తమకు శ్రేయస్సు కలిగించుకోవాలన్న ఇచ్చ ఉన్న అదృష్టవంతులు సాయి కథ నిరూపణను వినడానికి ఆదరపూర్వకంగా సిద్ధం కావాలి. మహాత్ముల మహిమకు పరిమితి లేదు. వారిని గురించి పూర్తిగా ఎవరూ వర్ణించలేరు. ఇక నాకు అర్హత ఎక్కడిది? ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ వక్తకున్న ఈ పాటి అహంకారాన్ని కూడా సాయి తీసేశారు. దాన్ని తామే తీసుకొని ఆ చతురులైన సాయి ఎవరి చేతనైనా సరే తమ గుణ సంపద గురించిన వర్ణనను భక్తులకు వినిపిస్తారు. పరమేశ్వరుడనే అనిర్వచనీయ మానస సరోవరంలో హాయిగా విహరించే సాయి అనే రాజ హంస సోహం అనే వృత్తికి చెందిన గందరగోళంలో పడకుండా బ్రహ్మ అనే ముత్యాల మేతని తినాలన్న ఉత్సాహాన్ని, అత్యంత సాహసాన్ని కలిగి ఉంటుంది. ఎవరికి ఊరు పేరు లేవో, ఎవరి వద్ద ఆ పరంపర వైభవం ఉందో, ఎవరు తమ కనుబొమ ముడితో అంటే దృష్టి విక్షేపంతో ఒక్క క్షణంలో నిరుపేదను రాజుగా చేయగలరో ఆ తత్వజ్ఞాన అవతార పురుషుడు పేరు ప్రతిష్టలకి దూరంగా ఉండి అనేక రకాల సంఘటనలను సంభవింపజేసి స్వయంగా ప్రత్యక్ష అనుభవాన్ని పొంది ఉండడం వల్ల భక్తులకు పరమేశ్వరుణ్ణి ప్రత్యక్ష దర్శనం కలిగిస్తారు. ఆయన కృపా అమృతాన్ని రుచి చూసిన వారికి వేరు వేరు రూపాలతో దర్శనమిస్తారు. అపూర్వమైన సంఘటనల రాగమాలికను అఖండంగా సృష్టిస్తారు. ఆయన గొప్ప మహత్యాన్ని గురించిన వర్ణన వినండి. ఆయన్ని ఏకాగ్రంగా చింతన చేస్తూ మనసులో దృఢ నిశ్చయాన్ని పెట్టుకొని ఆయన్ని ప్రేమతో స్తుతించి భజించే వారికి ఆయన ఏ లోటు రానివ్వరు. వారిని చక్కగా సంరక్షిస్తారు. ఆయనకి తమ కథ
సురభిలాలంటే ఎంతో ఇష్టం. అయితే వాటిని నాకు సతతము గుర్తుకు తెప్పించి శ్రోతలను వక్తను నిమిత్త మాత్రులుగా చేసి భక్తుల మనోరథాలను నెరవేరుస్తారు. సాంసారిక వ్యవహారాలను త్యాగం చేసి పారమార్థికం వైపు సదా మనస్సుని అంతఃకరణం నిలిపి చేతిలో చక్రాన్ని ధరించే శ్రీ విష్ణువుని అంటే పరమేశ్వరుని వశం చేసుకుని ఉండే ఆయన అనంత ప్రాణులను ఉద్ధరించారు. ఆయన పట్ల దేశీయులు విదేశీయులు భక్తి కలిగి ఉంటారు. వారి భక్తి అనే జెండా ఎత్తుగా గగన సీమలో ఎగురుతుంది. ఆయన దీనులను దుర్బలులను పిలిపించుకునేవారు, వారందరి మనోరథాలను నెరవేర్చేవారు. సరే, ఇప్పుడు ఆ పరమ పవిత్రమైన సాయి చరిత్రను శ్రద్ధగా వినండి. అప్పుడు ఆ వక్త శ్రోతల నోరు చెవులు పూర్తిగా పాపం నుంచి ముక్తులవుతాయి. ఓసారి గోవాలో ఉండే ఇద్దరు వ్యక్తులు బాబా దర్శనానికి వచ్చారు. వారిద్దరూ ఆయన దర్శనంతో ఆనందించి సాయి చరణాల పట్ల ఆకర్షితులైనారు. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ సాయిబాబా ఒకరినే దక్షిణ అడిగారు. ఆయన అతనితో నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. అతను ఆనందంగా ఇచ్చాడు. రెండవ వ్యక్తి నుంచి ఏమీ కోరలేదు. అయినా అతను 35 రూపాయలు ఇచ్చాడు. కానీ బాబా వాటిని వెంటనే తిరిగి అతనికే ఇచ్చేశారు. అందుకు అతనికి విస్మయం కలిగింది. అప్పుడు మాధవరావు దేశపాండే కూడా అక్కడే ఉన్నాడు. బాబా భేదభావాన్ని చూసి అతను బాబాని ఏమని అడిగాడో వినండి. బాబా, అదేంటి అలా చేశారు? ఇద్దరు మిత్రులు కలిసే వచ్చారు కదా. ఒకరిని దక్షిణ అడిగారు, రెండో వారు స్వయంగా ఇచ్చినా తీసుకోకుండా తిరిగి వారికే ఇచ్చేశారు. మహాత్ముల దగ్గర ఈ భేదభావం ఎందుకు? ఒకరిని మీ అంతటా మీరే అడిగారు, రెండో వారు సంతోషంగా ఇచ్చినప్పటికీ దాన్ని తిరిగి అతనికి ఇచ్చి అతన్ని నిరాశపరిచారు. కొద్దిపాటి డబ్బు పట్ల ప్రీతిని చూపించడం, ఎక్కువ డబ్బు పట్ల ఉదాసీనత. నేను గనుక మీ స్థానంలో ఉంటే అలా చేసి ఉండేవాణ్ణి కాదు. దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. శ్యామ, నీకు తెలియదు, నేనెవరి వద్ద ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లికి రుణంగా రావాల్సిన డబ్బుని మాత్రమే భక్తుల నుంచి అడిగి తీసుకుంటాను. అది ఇచ్చేవాడు రుణ విముక్తుడవుతాడు. నాకు ఇల్లుందా, సంసారం ఉందా, నాకు డబ్బు అవసరమేముంది? నేనైతే అన్ని రకాలుగా నిశ్చింతగా ఉన్నాను. రుణము, శత్రుత్వము, హత్య, వాటి నుంచి ఎవరూ ఎన్నటికీ తప్పించుకోలేరు. దాని ఫలితం ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలోనైనా అనుభవించవలసి వస్తుంది. జనులు తమ అవసరాలు తీరడానికి దేవతలకి మొక్కుకుంటారు. ఆ తర్వాత మర్చిపోతారు. ఆ తర్వాత వారిని దాని నుంచి విడిపించడానికి నేను బాధపడవలసి ఉంటుంది. మీకు దీన్ని గురించి చింత లేదు. అవసరమైనప్పుడు మీరు ఎంతో నమ్రతతో విన్నవించుకుంటారు, తర్వాత మర్చిపోతారు. నా భక్తుల్లో రుణశేషం లేని వాళ్ళ మీద నాకు ఎంతో ప్రేమ ఉంటుంది. మొదట్లో ఈ వ్యక్తి దరిద్రుడు, అందుకే మొదటి జీతం రాగానే దాన్ని దేవుడికి ఇస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్లు అతనికి 15 రూపాయల జీతం లభించింది. కానీ మొక్కుని మర్చిపోయాడు. తర్వాత 15 కాస్త 30 రూపాయలు అయింది. అది 60 గాను, 60 100 గాను, ఆ తర్వాత దానికి రెట్టింపుగాను, అలా 4 వింతలుగా జీతం పెరిగింది. మొక్కు నుంచి విస్మరణ కూడా అలాగే పెరిగిపోయింది. అలా పెరుగుతూ అతని జీతం 700 రూపాయలు అయింది. కర్మవశాత్తు ఈరోజు అతను ఇక్కడికి వచ్చాడు. అందుకని దక్షిణ నిమిత్తతో 15 రూపాయలు నేను అతన్ని అడిగి తీసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. ఇప్పుడు రెండవ కథ విను. ఒకసారి నేను సముద్ర తీరాన తిరుగుతున్నప్పుడు నాకు పెద్ద భవనం కనిపించింది. దాని అరుగు మీదకి వెళ్ళి కూర్చున్నాను నేను. ఆ భవన యజమాని బ్రాహ్మణుడు, కులీనుడు, గొప్ప ధనవంతుడు. అతను నన్నెంతో ప్రేమపూర్వకంగా స్వాగతించారు. నాకు కడుపు నిండా సుష్టుగా భోజనం పెట్టి నీరిచ్చాడు. అప్పుడే ఒక అలమరా దగ్గర ఇంట్లో గోడలో ఖాళీ స్థలం పెట్టి అందులో పలకలు అమర్చి దానికి తలుపులు పెట్టి బీరువా స్వచ్ఛంగా సుందరంగా ఉన్న ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిద్రించడానికి ఇచ్చాడు. నాకు నిద్ర పట్టింది. నేను గాఢంగా నిద్రపోవటం చూసి అతను రాత్రిని పక్కకు నెట్టి గోడ పగలగొట్టి నాకు తెలియకుండా నా జేబు కూడా కత్తిరించి నన్ను పూర్తిగా దోచుకున్నాడు. నిద్ర లేచిన తర్వాత జరిగిన విషయం తెలియగానే నేను ఏడవటం మొదలుపెట్టాను.
30,000 రూపాయలు పోవటంతో మనసెంతో దుఃఖం కలిగించింది. అవన్నీ నోట్లు. అలా అకస్మాత్తుగా నష్టం కలిగినందుకు నా హృదయం బద్దలైంది. పైగా బ్రాహ్మణుడు నాకు ధైర్యం చెప్పసాగాడు. నాకు అన్నము నీళ్లు హితవు తప్పాయి. దీనుని నేను అక్కడే కూర్చుండిపోయాను. అరుగు మీద అలా కూర్చుండిపోయాను. 15వ రోజు గడిచిపోతుండగా ఓ పకీరు దారిన తిరుగుతూ ఆధ్యాత్మిక విషయాల గురించి ఉర్దూ భాషలో పద్యాలు చదువుతూ హఠాత్తుగా అక్కడికి వచ్చాడు. నేను ఏడవటం చూసి అతను నేను దుఃఖించటానికి కారణమేమిటని అడిగాడు. నేను కూడా అతనికి అంతా చెప్పాను. దానికి అతను ఇలా అన్నాడు, నేను చెప్పినట్లు చేస్తే ఈ దుఃఖం నివారించబడుతుంది. నీకో పకీరు గురించి చెప్తాను. ఆయన చిరునామా ఇస్తాను. ఆయనకి నువ్వు శరణు వెళ్ళు. ఆయన నీకు నీ ధనాన్ని తిరిగి ప్రాప్తింపచేస్తారు. అయితే నేను చెప్పిన నియమాన్ని నీవు పాటించవలసి ఉంటుంది. నీవు కోరుకున్న ధనం తిరిగి నీకు లభించే వరకు ఆహారంలో నీకు ఇష్టమైన పదార్థాన్ని తినటం మానేయి. అప్పుడు నీ పని నెరవేరుతుంది. అలా పకీరు నన్ను కలిశాడు. నా డబ్బు కూడా నాకు తిరిగి లభించింది. అప్పుడు ఆ భవనం నుంచి వచ్చేశాను. మునుపట్లాగా సముద్ర తీరానికి వచ్చాక దారి వెంట నడుస్తుంటే ఒక నావ కనిపించింది. కానీ అందులో నాకు ప్రవేశం లభించలేదు. అప్పుడు మంచి మనసున్న సిపాయి కలిసి నాకు నౌకలో చోటిచ్చాడు. అదృష్టం అనే గాలి అనుకూలంగా వీచింది. ఈ నౌక ఆవల తీరానికి చేరుకుంది. నేను బండిలో కూర్చుని ఇంటికి తిరిగి వచ్చాను. అప్పుడు ఈ మసీద్ తల్లి ఈ కళ్ళకు కనిపించింది. ఇక్కడ బాబా కథ పూర్తయింది. అప్పుడు ఈ అతిథులను మీ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టు అని శ్యామకు ఆజ్ఞ ఇచ్చారు ఆయన. తరువాత వాళ్ళకి పళ్ళాలలో భోజనం వడ్డించినప్పుడు మాధవరావుకి వాళ్ళని అసలు సంగతి ఏమిటో అడగాలని ఆసక్తి కలిగి అతను అతిథులను ఇలా అడిగాడు. బాబా చెప్పిన కథ మీకు అర్థమైందా? బ్రాహ్మణుడేమిటి, భవనం ఏమిటి? ఈయన జీవితం అంతా చెట్టు కిందే గడిచింది. దొంగలు దోచుకుపోయే అంత సంపత్తి ఈయనకి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నాకేమనిపిస్తుందంటే బాబా చెప్పిన కథంతా మీకు సంబంధించింది, ఇదివరకు ఎప్పుడో జరిగిందేనని మీకు విశ్వాసం కలగాలని ఆయన మీరు రాగానే అది చెప్పటం మొదలుపెట్టి ఉండవచ్చు. దానికి ఆ అతిథులు గొంతు పూడుకుపోగా ఇలా అన్నారు, సాయిబాబా సర్వజ్ఞులు. రాగద్వేషాలు, లాభ నష్టాలు లాంటి పరస్పర విరుద్ధ వికారాల నుంచి అలిప్తంగాను జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న స్థితిలో ఉండే విభజింపబడరా అని సర్వత్రా వ్యాపించి ఉండే పరబ్రహ్మ అవతారమే వారు. ఆయన ఇప్పుడు చెప్పిన కథలోని ప్రతి అక్షరము మాకు సంబంధించినది. ఇదిగో ఈ చక్కటి భోజనం పూర్తయ్యాక అదంతా వివరంగా మీకు చెప్తాం. బాబా చెప్పినవన్నీ జరిగాయి, కానీ ఆయనకు మేము ఎవరమో తెలియదు కదా. వారికి విషయాలన్నీ ఎలా తెలిసాయి? ఇదంతా తమాషాగా ఉందే. సరే, భోజనం అయ్యాక మాధవరావుతో పాటు తాంబూలం నములుతూ అతిథులు కథ చెప్పటం మొదలుపెట్టారు. ఆ ఇద్దరిలో ఒక అతిథి ఇలా అన్నారు, సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని ప్రదేశం నా స్వగ్రామం. కానీ ఉదర నిర్వహణ కోసం సముద్ర తీరంలో సంబంధం ఏర్పడింది. అందుకని గోవా వెళ్ళాను. ఉద్యోగం సంపాదించాలని దానికోసం దత్తపూజ చేశాను. ఎంతో పూజ్యభావంతో ఆయనకి నేను మొక్కుకున్నాను, దేవా, నా కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయటం నాకు తప్పనిసరి. దాన్ని నాకు లభించేలా చేయండి. నేను మీ చరణాలను శరణన్నాను. ఈ రోజు నుంచి కొద్ది రోజుల్లో మీరు నా కోరికలు తీరిస్తే మొదటి నెలలో నాకు ప్రాప్తించినదంతా మీకు అర్పిస్తాను. దైవయోగంతో దత్తుడు ప్రసన్నులైనారు. కొద్ది రోజుల్లోనే నా మొక్కు ఫలించింది. మొదట్లో నాకు 15 రూపాయల జీతం లభించేది. తరువాత సాయిబాబా చెప్పినట్టుగానే అది పెరిగింది. నేను మొక్కును పూర్తిగా మర్చిపోయాను. దాన్ని ఈ రకంగా బాబా నాకు గుర్తుకు తెప్పించారు. ఆయన
దక్షిణ తీసుకుంటారని కొందరికి అనిపిస్తుందేమో, కానీ అది దక్షిణ కాదు. ఆయన నన్ను రుణం నుంచి బయటపడేశారు. ఎంతో కాలం గడిచిపోయినా నా పాత మొక్కును గుర్తు తెప్పించారు. తాత్పర్యం చెప్పాలంటే సాయిబాబా ఎవరి నుంచి డబ్బు యాచించరు, తమ భక్తులని కూడా యాచించనివ్వరు. డబ్బును వారెప్పుడు అనర్థంగానే భావించేవారు. భక్తుల్ని కూడా ఆ మోహంలో పడనిచ్చేవారు కాదు. మహల్సాపతి లాంటి వారు భక్తుడు సదా బాబా చరణాల పట్ల ఆసక్తుడై ఉండేవాడు. అతను ఎంతో కష్టంతో తన జీవితాన్ని గడుపుకునేవాడు. కానీ బాబా అతన్ని డబ్బు కూడబెట్టనిచ్చేవారు కాదు. దక్షిణ నిమిత్తం తమకు వచ్చిన డబ్బును స్వయంగా సాయి ఎన్నోసార్లు భక్తులకు పంచేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయి శ్రీ సాయినాథ్ శరత్ బాపూజీ కి జై. కానీ అందులో ఒక గవ్వైనా ఎప్పుడు కష్టాల కార్చిచ్చులో కాలిపోతూ కాలం గడిపే మహల్సాపతికి ఇచ్చేవారు కాదు. మహల్సాపతి కూడా ఎవరి దగ్గర చేయి చాచని అభిమానధనుడు. సాయి ఎంతో ఉదారులైనప్పటికీ అతని యాచనకై అన్నడూ కూడా ఆయన ముందు చేయి చాచలేదు. తన ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిపోయినప్పటికీ అతనికి గొప్ప వైరాగ్యం ఉండడం వల్ల ఉన్నంతలోనే సంతృప్తిగా జీవిస్తూ ఆ పేదరికపు కష్టాన్ని చిక్కుచెదరని సహనంతో ఆనందంగా సహిస్తూ ఉండేవాడు. ఓసారి హంసరాజు అనే పేరుగల దయాపరుడైన వ్యాపారి మనసులో మహల్సాపతికి ఎంతో కొంత డబ్బు ఇవ్వాలనిపించింది. మహల్సాపతి నిరుపేద సంసారాన్ని చూసి అతనికి ఏదో ఒక ఉపకారం చేయాలని, ఏదో రకంగా అతనికి సాయం చేయాలన్న మంచి ఆలోచన హంసరాజుకి వచ్చింది. మహల్సాపతి నికృష్టమైన దారిద్ర్యావస్థలో మొల్లోతు కూరుకుపోయి ఉన్నప్పటికీ అతనికి ఎవరైనా ఏదైనా ఇవ్వబోతే అది కూడా సాయిబాబాకి నచ్చేది కాదు. తన భక్తులు ద్రవ్యం పట్ల అనాసక్తులుగా ఉండడమే ఆయనకి నచ్చేది. అప్పుడు ఆ వ్యాపారి ఏం చేశాడు? భక్త మహల్సాపతి పట్ల అతని మనసులో అంతులేని జాలి కలిగింది. అతను వారిద్దరూ కూడా దర్బార్లో ఉన్నప్పుడు మహల్సాపతి చేతిలో కొంత డబ్బు పెట్టారు. కానీ మహల్సాపతి ఎంతో నమ్రతతో దాన్ని తిరిగి అతనికి ఇచ్చేసి ఇలా అన్నారు: సాయిబాబా అనుమతి లేకుండా నేను ఇది తీసుకోలేను. అతను డబ్బును ఉపాసించేవాడు కాదు, పారమార్థికం కోసం పాకులాడేవాడు. కాయ వాచ గుండెల నిండా ప్రేమ సుధలను నింపుకొని ఏ రకమైన స్వార్థము లేకుండా సాయి చరణాల్లో లీనమై ఉండేవాడు. హంసరాజు అప్పుడు సాయికి మహల్సాపతి ఆ డబ్బు తీసుకోమని ఆజ్ఞాపించడానికి విన్నపం చేశారు. కానీ సాయిబాబా మహల్సాపతిని అందులో ఒక్క పైసా కూడా ముట్టనివ్వక ఇలా అన్నారు: నా భక్తులు డబ్బు మోహంలో పడరు, డబ్బు వల్ల వచ్చే వైభవంలో చిక్కుకోరు. తర్వాత రెండో అతిథి ఇలా అన్నాడు: నాకు కూడా అర్థమైంది. జరిగిన సంగతంతా నేను మీకు చెప్తాను, వినండి. వింటే మీకు ఆనందం కలుగుతుంది. 35 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్న బ్రాహ్మణుడు ఒకడు ఎంతో నిజాయితీగా విశ్వాసంగా ఉండేవాడు. దురదృష్టవశాత్తు అతని బుద్ధి భ్రష్టు పట్టింది. అతను నేను కూడగొట్టుకున్న డబ్బుని దోచుకున్నాడు. మా ఇంట్లో గోడకి అలమరా అమర్చి ఉంది. అక్కడి రాయిని మెల్లగా తొలగించి ఎవరికీ తెలియకుండా అతడు దానికి కన్నం చేశాడు. బాబా ఇంతకు ముందు చెప్పిన అలమరకు అతను కన్నం చేశాడు. అందరినీ నిద్రపోనిచ్చి అతను గోడలోని రాయిని తీసేశాడు. తర్వాత బాబా అన్నట్లు అందులో ఉన్న డబ్బును దొంగిలించాడు. అది పచ్చి నిజం. అక్కడున్న నోట్ల కట్టలు మొత్తం 30,000 రూపాయలు. మరి అది బాబాకి ఎలా తెలుసో? ఎంతో శ్రమించి కూడబెట్టిన డబ్బు పోవడంతో నేను రాత్రింబవళ్ళు ఏడుస్తూ ఉండిపోయాను. వెతికి వెతికి అలసిపోయాను. ఏం చేయాలో తోచలేదు. అలా 15 రోజులు విచారణలో మునిగిపోయాను. దానిలోంచి బయటపడే ఉపాయం ఏమీ కనిపించలేదు. ఓ రోజు ఎంతో ఖిన్నుడినై నేను అరుగు మీద కూర్చుని ఉన్నప్పుడు ఒక ఫకీరు దారిలో పద్యాలు చదువుతూ ఉన్నాడు. నా ముఖం విచారగ్రస్తంగా ఉండడం చూసి నా దుఃఖానికి కారణం అడిగాడు నన్ను. నేను విషయం చెప్పేసరికి దానికి అతను నివారణ ఉపాయం చెప్పాడు. కోపర్గాన్ తాలూకాలో షిరిడి అనే పేరు గ్రామంలో సాయి అనే ఓ ఔలియా ఉన్నారు. ఆయనకి నువ్వు మొక్కుకో. ఆహారంలో నీకు ఇష్టమైన పదార్థాన్ని తినడం మానే. ఆ ఔలియాకి మనస్ఫూర్తిగా మీ దర్శనం అయ్యే వరకు నేను ఈ పదార్థం తినను అని చెప్పుకో. ఫకీర్ నాకు అలా చెప్పగానే నేను వెంటనే ఆ పదార్థాన్ని తినడం మానేశాను. బాబా, దొంగిలించబడ్డ నా డబ్బు దొరికి మీ దర్శనం అయినప్పుడే నేను ఆ పదార్థాన్ని తింటాను అని మొక్కుకున్నాను. ఓ 15 రోజులు గడిచాక మరి ఆ బ్రాహ్మణుడి మనసుకి ఏమనిపించిందో ఏమో గాని అతడు స్వయంగా వచ్చి నా డబ్బు నాకు ఇచ్చేసి ఇలా అన్నాడు:
నా బుద్ధి చలించింది. అందుకే నేను ఇలా చేశాను. మీ పాదాలపై నేను తల ఉంచుతున్నాను. నన్ను క్షమించండి. సరే, తర్వాత అంతా చక్కబడింది. సాయిని దర్శించుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఆ కోరిక కూడా ఈరోజు తీరింది. ఈ అదృష్టానికి నేను నిజంగా ధన్యుణ్ణి. కష్టాల్లో నా అరుగు మీద నేను దుఃఖంతో కిన్నుడినై కూర్చుని ఉన్నప్పుడు నన్ను ఓదార్చడానికి వచ్చిన అతను మళ్ళీ నాకు కనిపించలేదు. నాపై కరుణతో నాకు సాయి గురించి చెప్పి వేలు పెట్టి నాకు షిరిడీతో చూపిన అతడు మళ్ళీ నన్ను కలవనే లేదు. నోరారా అదే పనిగా పద్యాలు పాడుతూ వచ్చి చివరికి నా చేత మొక్కించి నాతో అనుకోకుండా అనుబంధం ఏర్పరచుకున్న ఆ ఫకీర్ని మళ్ళీ కలవనే లేదు. ఆ ఫకీర్ నిజంగా మీ సాయి ఔలియానే. మాకు తమ దర్శన భాగ్యం కలిగించడానికి ఆయన ఎంతో ఉత్సాహపడ్డారు. సాధారణంగా ఎవరికైనా కోరిక ఉంటేనే మహాత్ముల దర్శనం కలుగుతుంది. నాకు సాయిబాబాను చూడాలన్న కోరిక కూడా లేదు. కానీ మొదట ఆ ఫకీరే నా డబ్బు తిరిగి నాకు లభింపజేయడం కోసం దర్శనం చేసుకోవడానికి నన్ను ప్రవృత్తం చేశాడు. తమకి మొక్కుకోవడం వల్ల అసలు ఎలాంటి ప్రయత్నమూ చేయకుండానే నా డబ్బు నాకు తిరిగి లభించాలనుకునేవారు. నా నుంచి 35 రూపాయలు తీసుకోవాలన్న లోభంలో పడతారా? అలా ఎన్నటికీ జరగదు. పైగా మా శ్రేయస్సు కోసం అజ్ఞానమైన మమ్మల్ని పారమార్థికం వైపు తిప్పడం కోసం సదా శ్రమించే సాయి దీన్ని నిమిత్తంగా చేసుకుని మమ్మల్ని చక్కగా దారిలోకి తెచ్చారు. ఆయన అవతరించిందే అందుకు. లేకపోతే భక్తిహీనులము పామరులము అయిన మేము ఈ సంసారం నుండి ఎలా గట్టెక్కగలం? ఒక క్షణం దీన్ని ఆలోచించండి. సరే, పోయిన డబ్బు దొరికినందుకు నాకెంతో ఆనందం కలిగింది. మొక్కు గురించి నేను మర్చిపోయాను. డబ్బు లోభం నిజంగా అనర్థదాయకం. తర్వాత ఓ రోజు కొలాబాకి చెందిన మహారాష్ట్ర పశ్చిమ తీరంలోని ప్రస్తుతపు రాయగఢ్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే నేనోసారి కలలో సాయిని చూశాను. అలాగే షిరిడీకి బయలుదేరాను. నౌకలో ఎక్కవద్దని అభ్యంతర పెట్టినా గానీ ఒక సిపాయి చేసిన ప్రయత్నంతో ప్రయాణంలోని కష్టం తప్పిపోయింది అని సాయి సమర్థులు తమ ప్రయాణాన్ని గురించి చెప్పిందంతా ఎంతో నిజం. కానీ ఇవన్నీ వాస్తవానికి నాకు కలిగిన ఇబ్బందులే. నౌకలో ఎక్కేందుకు నన్ను అనుమతించమని నిజంగానే ఎవరో ఒక సిపాయి నా గురించి విన్నపం చేశాడు. మొదట్లో నౌకలోని అధికారి నన్ను ఎక్కనివ్వలేదు. కానీ తర్వాత నౌకలో నాకు చోటిచ్చి ఆదరించాడు. ఆ సిపాయి కూడా నాకు తెలియనివాడే. కానీ అతను వారితో నాకు ఇతను తెలుసు అని చెప్పాడు. దాంతో నన్ను ఎవరూ అడ్డగించలేదు. నేను నౌకలో ఎక్కి కూర్చున్నాను. అలా ఆ నౌకకి సిపాయికి చెందిన వృత్తాంతమంతా నా విషయంలోనే జరిగింది. వీటిని సాయి తమకు జరిగినట్లు చెప్పారు. ఈ అద్భుతాన్ని చూసి నా బుద్ధి స్తబ్దంగా అయింది. సాయి ఇక్కడ ఎలా ఉన్నారో అదే విధంగా అన్ని చోట్ల నిండి ఉన్నారు అని అనిపించింది. ఆయన లేని ఖాళీ స్థలం ఒక అణువంతైనా లేదు. మాకు అనుభవాన్ని ఇచ్చినట్టే ఆయన అందరికీ ఇస్తుంటారనిపించింది. మేమెవరం, ఎక్కడుంటాం? అయినా మా అదృష్టం ఎంత గొప్పదంటే ఆయన మమ్మల్ని పట్టుకుని లాక్కొచ్చి సరైన దారిలో పెట్టారు. నా డబ్బు దోపిడీ అవడం ఏమిటి, నేను మొక్కుకోవడం ఏమిటి, అసలు ఈ మొక్కు ఎంత అద్భుతం! ఆ డబ్బు కూడా అప్రయత్నంగా దొరకడం మేము అర్థం చేసుకోలేని అదృష్టం ఇది. ఎవరి దర్శనం ఇంతకు ముందెన్నడూ కాలేదో, చింతన జరగలేదో, పేరైనా వినలేదో అలాంటి ఆయన మమ్మల్ని గుర్తుంచుకోవడం ఎంత విచిత్రం! సంవత్సరాల తరబడి ఆయన సాన్నిధ్యంలో ఉండి రాత్రింబవళ్ళు తత్పరతతో సేవించే భగవద్భక్తులు ధన్యులు. ఎవరితో కలిసి సాయి ఆడుకుంటారో, నవ్వుతారో, కూర్చుంటారో, మాట్లాడతారో, నడుస్తారో, తింటారో, నిద్రిస్తారో, కోపిస్తారో వారందరి అదృష్టం గొప్పది. మీరెంతో అదృష్టవంతులనిపిస్తుంది. మీ పుణ్యం వల్లే మీరు మానవ దేహాన్ని ధరింపజేసి ఈ మూర్తిని ఇక్కడకు రప్పించుకున్నారు. ఎన్నో జన్మల పుణ్యం వల్ల మాకు ఈ షిరిడీ లభించింది. శ్రీ సాయి దర్శనయాత్ర కోసం సర్వస్వాన్ని దిగదుడిచి ఇవ్వాలి లేదా ఖర్చు పెట్టాలన్న కోరిక కలిగింది. సాయి మహారాజ్ స్వయంగా సాత్విక అవతార పురుషులు. ఆయన ఆవరణ ఎంతో గొప్ప విష్ణు భక్తికి ఆదరణలా ఉంటుంది. ఆయన నిజంగా జ్ఞానం అనే వృక్షానికి అంకురమే. ఆయన చైతన్యమే. అంటే శుద్ధ జ్ఞానం అనే ఆకాశంలో ప్రపంచ కాంతులతో శోభించే సూర్యుడే. సరే, మేము చేసుకున్న పుణ్యం వల్లే మాకు ఈ మసీదు తల్లి కలిసింది. మా ముక్కును తీర్పించి మా చేత ఆయన తమ దర్శనం చేయించుకున్నారు. మాకు మా దత్తుడు ఈయనే. ఆయనే ఈ నియమాన్ని పాలించమని చెప్పారు. ఈయనే నన్ను నౌకలో కూర్చోబెట్టి షిరిడీ దర్శనానికి తెచ్చారు. ఈ ప్రకారంగా సాయిబాబా తమ సర్వ వ్యాపకతను, సర్వాంతర్యామిత్వాన్ని, సర్వ సాక్షిమత్వాన్ని గురించిన జ్ఞానాన్ని మాకిచ్చారు. సుధలను పొంగించి మమతల దర్హాసాలొలికించే ఆయన మోమును చూసి మనసు ఆనంద మకరందంలో మునకలు వేస్తోంది. సంసార సుఖం మర్చిపోయాం. పారమార్థికాన్ని సాధించాలన్న ఉల్లాసం ఉరకలు వేస్తూ బయటకు ఉప్పొంగుతోంది. విధివశాత్తు జరగవలసిందే జరుగుతుందని మనసులో దృఢ నిశ్చయం కలుగుగాక. సాయి చరణాల్లో అఖండంగా ప్రీతి కలుగుగాక. ఆయన మూర్తి కళ్ళ ముందు సదా కనిపించుగాక. సాయి లీలలు లోతైనవి, అగమ్యమైనవి. ఆయన చేసే ఉపకారానికి పరిమితే లేదు. ఆ దయామృత సాగరుడు సాయిబాబాకి దేహాన్నే దిగదూర్చి ఇవ్వాలనిపిస్తుంది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू ఇప్పుడు రెండవ కథను ఓ క్షణం పాటు జాగ్రత్తగా వినండి. సాయిబాబా ఆధారాల నుంచి జాలువారే అక్షరాలంటే ఎన్నటికీ అమృతం కాని నిశ్చయపూర్వకంగా బ్రహ్మదేవుడు రాసిన భవిష్యవాణి. షోలాపూర్లో ఉండే సకారాం ఔరంగాబాద్ గారి భార్య పుత్ర సంతానం మీద నాకు తీవ్ర కోరికతో షిరిడీ వచ్చింది. సాయిబాబా పతిత పావనులు మహాత్ములు అన్న ఆయన మహనీయ చరిత్రను విని సవతి కొడుకును వెంట తీసుకుని ఆ స్త్రీ బాబా పవిత్ర దర్శనానికి వచ్చింది. పెళ్ళై 27 సంవత్సరాలైనా నెల నెల దూరంగా కూర్చోవడమే కానీ పిల్లలు కలిగే చిహ్నాలు మాత్రం కనిపించలేదు. దేవీ దేవతలకు మొక్కి మొక్కి ఆమె అలసిపోయింది. మనసులో నిరాశ చీకట్లు ముసురుకున్నాయి. అలా ఆ ముత్తైదువు మనసులో బాబాని దర్శించాలన్న కోరిక పెట్టుకుని షిరిడీ వచ్చింది. ఆమె మనసులో ఓ ఆలోచన ఉంది. బాబా ఎప్పుడూ భక్తులతో కలిసి ఉంటారు. నేను ఆయన్ని ఒంటరిగా ఎలా కలవటం, నా మనసులోని మాటను ఆయనతో ఎలా చెప్పటం అని ఆమె ఎంతో బాధపడింది. మసీదు తెరిచే ఉంటుంది, సభా మండపము కూడా తెరిచే ఉంటుంది. బాబా చుట్టూ ఎప్పుడు భక్త బృందం పోగై ఉంటుంది. నా కలతను ఆయన చెవిన వేయటం నాకు చచ్చినా కుదరదు. ఆమె విశ్వనాథం అనే పేరు గల ఆమె సవిత కొడుకు అక్కడే బాబాని సేవిస్తూ 2 నెలలు ఉండిపోయాడు. ఓసారి బాబా వద్ద విశ్వనాథం గాని ఇతర భక్తులు ఎవరు గాని లేకుండా చూచి మనసులో కోరిక పెట్టుకున్న ఆ స్త్రీ మాధవరావుకి ఏమని విన్నపం చేసిందో వినండి. మీరు సరైన సమయం చూసి నా మనసులో ఉన్న కోరికను బాబా చెవిన వెయ్యండి. అది కూడా బాబా ఒక్కరే ఉన్నప్పుడు, భక్తులెవరూ అక్కడ లేనప్పుడు మాత్రమే. ఎవరూ వినకుండా ఆయనకు చటుక్కున చెప్పండి. దానికి మాధవరావు ఇలా సమాధానమిచ్చాడు. మసీదు ఖాళీగా ఎప్పుడూ ఉండదు. దర్శనం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సాయి దర్బారు తెరిచే ఉంటుంది. అక్కడ ఎవరిని ఎవరు ఆపరు. అలాగే నీకొకటి చెప్తున్నాను, నా మాటలు బాగా గుర్తుంచుకో. ప్రయత్నం చేసే బాధ్యత నాది. దాన్ని నెరవేర్చవలసినది మాత్రం ఆ మంగళధాముదే. సమస్త శుభాలు లేదా కళ్యాణకరమైన విషయాలకు వసతి స్థానం అంటే పరమాత్మ. చివరికి సుఖశాంతులనిచ్చేది ఆయనే, చింతలను నశింపజేసేది ఆయనే. నీవు మాత్రం చేతిలో ఓ కొబ్బరికాయ అగరొత్తి తీసుకుని బాబా భోజనానికి కూర్చునే సమయంలో సభా మండపంలో నేల మీద కూర్చో. భోజనమయ్యాక బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు చూచి నేను నీకు సైగ చేస్తాను. అప్పుడు నీవు పైకి రా. సరే. అలా చేస్తూ ఉండగా ఓ రోజు అదృష్టవశాత్తు దైవం అనుకూలించే సమయం వచ్చింది. ఓ రోజు సాయి భోజనం అయిపోయాక అనుకోకుండా అవకాశం వచ్చింది. సాయిబాబా తమ చేతులకు కడుక్కొని తరువాత మాధవరావు బట్టతో ఆయన చేతులు తుడుస్తున్నప్పుడు బాబా ప్రశాంత చిత్తంతో ఏం చేశారో చూడండి. ప్రేమతో ఉల్లాసంగా ఆయన మాధవరావును బుగ్గగిల్లారు. అప్పుడు ఆ దైవానికి భక్తుడికి మధ్య జరిగిన ప్రేమ సంవాదాన్ని వినండి. మాధవరావు వినయశీలి, కానీ అతను కోపం వచ్చినట్లు నటిస్తూ బాబాతో పరిహాసంగా ఇలా అన్నాడు. ఈ లక్షణం మంచిదేనంటారా? తీవ్రంగా ఇలా బుగ్గగిల్లుతూ చిలిపిగా ప్రవర్తించే దైవం మాకొద్దు. నేనేమైనా మీకంత పరువు తక్కువ పనిచేశానా? మన చనువుకి ఫలితం ఇదేనా? దానికి బాబా ఇలా సమాధానమిచ్చారు. గడిచిన 72 సంవత్సరాల్లో నేను నీ మీద ఎప్పుడైనా చేయి వేశానా? గుర్తు చేసుకో. దానికి మాధవరావు, మాకెప్పుడు కొత్త కొత్త మిఠాయిలను తినిపించే దైవం కావాలి. మాకు మీ నుంచి గౌరవ మర్యాదలు అవసరం లేదు. స్వర్గంలోని విమానం కూడా అక్కర్లేదు. మీ పాదాల పట్ల కృతజ్ఞతను జాగృతి చేసి ఉంచండి. ఆ దానమే మాకివ్వండి అన్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, దానికోసమే నేను ఇక్కడికి వచ్చాను. మీ చేత అవి తినిపిస్తూ నా మనసులో మీ పట్ల ప్రేమ ఉత్పన్నమైంది. ఇంత అయి బాబా కటకటాల దగ్గర తన ఆశ్రమంలోనికి వెళ్ళి కూర్చున్నాక మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు.
తన పని కోసం సిద్ధంగా ఉన్న ఆమె వెంటనే లేచి హడావుడిగా మెట్లెక్కి బాబా ముందు వినయపూర్వకంగా వంగి నిలబడింది. వెంటనే ఆయనకు కొబ్బరికాయ సమర్పించింది. పాదాలకు నమస్కరించింది. బాబా ఆ కొబ్బరికాయని తమ చేత్తో తీవ్రంగా కటకటాలకేసి కొట్టి ఇలా అన్నారు, శ్యామా, ఈ కొబ్బరికాయ బాగా శబ్దం చేస్తోంది, అదే మనం ఇవ్వదలుచుకుందాము. శ్యామ వెంటనే అవకాశం చూసుకుని బాబాతో ఏమన్నాడు వినండి. తన కడుపులో ఇలాంటి శబ్దం రావాలని ఆ స్త్రీ మనసులో ఉంది. దాన్ని అలాగే జరగనీయండి. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ పాదాల్లో ఈమె మనసుని అఖండంగా నిలపండి. మీరు ఈమె వైపు కృపాదృష్టితో చూడండి. ఆ కొబ్బరికాయని ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో ఈమె కడుపున పిల్లలు పుట్టనీయండి. దానికి బాబా, ఏమిటి, కొబ్బరికాయతో పిల్లలు పుడతారా? నీ పిచ్చి గాని అలా ఎలా అవుతుంది? జనులకి నిజంగా పిచ్చి పట్టింది అన్నారు. అప్పుడు శ్యామ ఇలా అన్నాడు, మీ మాటల్లోని ప్రీతి నాకు తెలుసు. మీ అమూల్య పలుకులతో ఏ ప్రయాస లేకుండా అపరిమితంగా సంతతి కలుగుతుంది. కానీ ఇప్పుడు మీరు భేదభావం పెట్టుకొని నిజమైన ఆశీస్సులు ఇవ్వటం లేదు. ఊరికే వాదిస్తూ కూర్చున్నారు. ఈమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి అన్నాడు అతను. బాబా కొబ్బరికాయ పగలగొట్టు అన్నారు. అందుకు శ్యామ ఒళ్ళో వేయండి అన్నాడు. అలా వారిద్దరూ ఎంతగానో వాదించుకున్న తర్వాత చివరికి బాబా తమ ఓటమిని ఒప్పుకొని ఇలా అన్నారు, పిల్లలు పుడతారులే శ్యామ, అదెప్పుడో చెప్పండి అన్నాడు. దానికి బాబా 12 నెలల తర్వాత అన్నారు. ఆయన అలా అనడంతోనే శ్యామ కొబ్బరికాయని వెంటనే కొట్టేశాడు. ఓ చిప్పను వారిద్దరూ తిన్నారు. మిగిలిన చిప్పను ఆ స్త్రీకి ఇచ్చారు. తర్వాత మాధవరావు ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, ఈ మాటలకు నీవే సాక్షివి. ఈ రోజుకి సరిగ్గా 12 నెలలు నిండకుండానే నీ కడుపున బిడ్డ పుట్టకపోతే ఏం చేస్తానో విను. ఇలాగే ఈ కొబ్బరికాయ ఈయన నెత్తి మీద కొట్టి ఈ దేవుణ్ణి మసీదు నుంచి నేను బయటకు వెళ్ళగొట్టకపోతే మాధవరావు అనే నా పేరు మార్చుకుంటాను. ఇలాంటి దేవుణ్ణి నేను మసీదులో ఉండనివ్వను. నిజంగా చెప్తున్నాను. బాబా మాటలు సరైన సమయంలో నీకు నిశ్చయంగా అనుభవంలోకి వస్తాయి. దీన్ని నమ్ము అని మాట లభించగానే ఆ స్త్రీ మనసుకి సుఖ సంతృప్తులు కలిగాయి. బాబా చరణాలపై సాష్టాంగపడి ప్రశాంత చిత్తంతో ఆమె తన ఊరికి వెళ్ళిపోయింది. తన శ్యామ ఎప్పుడూ తన పట్ల అనురక్తుడే ఉంటాడు కనుక తమ భక్తుడి మాటను నిలబెట్టుకోవడం కోసం ప్రేమకు బంధించబడ్డ శ్రీ సాయినాథునికి కొద్దిగా కూడా కోపం కలగలేదు. భక్తులన్న మాటలను నిజం చేయటానికి, శరణన్న వారిని కాపాడటం కోసం కృపామృత సాగరులు దయామయులైన సాయి భక్తులచే ఇవ్వబడిన మాటను ముద్దుగా తీరుస్తుంటారు. శ్యామ తన గారాబు భక్తుడు. అతను చూపే ప్రేమలో ఆయన యోగ్యాయోగాలను పట్టించుకోరు. భక్తుల సంకల్పాలను నెరవేర్చడమే మహాత్ముల నియమం. సరే, 12 నెలలు గడిచాక బాబా తమ నిశ్చయాన్ని నెరవేర్చారు. 3 నెలలు గడిచాక ఆ స్త్రీ గర్భం ధరించింది. అదృష్టవశాత్తు ఆమెకు కొడుకు పుట్టాడు. 5 నెలల బిడ్డను తీసుకొని ఆమె షిరిడీకు బాబా దర్శనానికి వచ్చింది. ఆమె భర్త కూడా ఆనందంతో సాయి శరణాలకి నమస్కరించి పాదాలకి 5 రూపాయలు అర్పించాడు. మనసారా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ డబ్బుతో బాబా శ్యామకర్ణ గుర్రానికి శాశ్వతంగా ఉండేందుకు గోడలు కట్టి నివాస స్థానం నిర్మింపజేశారు. అందుకే అలా సాయిని నిరంతరం ధ్యానం చేయటంలో, ఆయన గుర్తు తెచ్చుకోవటంలో, ఆయన చింతన చేయటంలో హేమాడ్ పంత్కి శాంతి లభిస్తుంది. తన నాభిలోనే జవ్వాదికి చెందిన పిల్లి అఖండంలోని కస్తూరి అంటే ఒక సుగంధ ద్రవ్యం ఉన్నప్పుడు దానికోసం అన్ని వైపులా ఎందుకు తిరగాలి? హేమాడ్ పంత్ సతతము సాయి శరణంలో లీనమై ఉండి అపరిమిత సుఖ లాభాన్ని పొందుతుంటాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా మనోరంజకమైనది. అందులో బాబాని, ఆయన ప్రేమిక భక్తులందరూ మసీదు నుంచి చావడిలోకి ఆనందంతో ఊరేగిస్తూ తీసుకువెళ్ళటానికి వర్ణించాను. అలాగే బాబా అంటే అన్నం వండే పెద్ద మూతిగల గిన్నెలు గురించిన కథ, ప్రసాద వితరణ, వినోద గోష్ఠి మొదలైన వాటిని రాబోయే అధ్యాయంలో శ్రోతలు వినాలి. అప్పుడు శ్రోతలకు ఉత్సాహం కలుగుతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమృద్ధుల సచ్చరిత్రంలోని సాయి సర్వవ్యాపకత, ఆశీస్సుల సాఫల్యత అనే పేరు గల 36వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री
साईनाथुनि शरद बाबूजी की जय। 37వ అధ్యాయము చావడి వర్ణనము. సావడి ఉత్సవ వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకు నమస్కారం, శ్రీ కులదేవతకు నమస్కారం, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకు నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయి చరిత్ర ధన్యం, ఆయన నిత్య ఆచరణ ధన్యం. ఆయన క్రియలన్నీ కూడా తెలియబడరాని అద్భుతాలు. వాటిని జరిగినవి జరిగినట్లు సవిస్తరంగా వర్ణించటం అశక్యం. ఆయన నిజ చరిత్రకి అంతులేదు. ఆయన జీవన వృత్తాంతం ధన్యం. ఎన్నటికీ వెనుకంజ వేయక పదునైన కత్తి మీద నడవడం లాంటి అత్యంత కఠినమైన ఆయన నిత్య నియమం నిజంగా ధన్యం. ఒక్కోసారి ఆయన బ్రహ్మానందంలో లీనమైపోతారు. ఒక్కోసారి ఆయన ఆత్మజ్ఞానంతో తృప్తిగా ఉంటారు. ఒక్కోసారి అన్నీ చేసి కూడా ఆయన కేవలం సాక్షిగా ఉంటారు. ఆయన స్థితి ఎప్పుడూ ఒకేలా ఉండేది కాదు. ఒక్కోసారి ఆయన ఏమీ చేసేవారు కాదు, అలా అని నిద్రించేవారు కాదు. తమ నిజ స్వార్థాన్ని గుర్తుపెట్టుకుని ఆయన సదా ఆత్మస్వరూపంలో సావధానులై ఉండేవారు. ఒక్కోసారి సముద్రంలాగా ప్రసన్నులై ఉండేవారు, కానీ దానిలాగే ఆయన నిగూఢంగా ఉండేవారు. ప్రవేశించడం కష్టంగా, ఎంతో నిగూఢంగా, లోతుగా ఉండడం వలన ఆయన అగాధ రూపాన్ని యథార్థంగా ఎవరూ వర్ణించలేకపోయేవారు. పురుషుల పట్ల ఆయన సోదరభావంతో ఉండేవారు. స్త్రీలంతా ఆయనకు తల్లులు, చెల్లెళ్ళు. ఊర్ధ్వర తేజస్సుతో ఉండే బ్రహ్మచారి అని ఆయన ప్రసిద్ధి చెందారు. అలాంటి సత్సంగతితో బుద్ధికి మరణ పర్యంతము ఎన్నడూ చలించని స్థిరత్వం ప్రాప్తించుగాక. ఆయన్ని సేవించాలనే కోరిక తీవ్రంగా ఉండుగాక. ఆయన చరణాల పట్ల అనన్య భక్తి కలుగుగాక. అన్ని ప్రాణుల్లోనూ భగవద్భావం ఉండుగాక. సాయిబాబా నామంలో అఖండ ప్రీతి ఉండుగాక. ఆయన ఒక్కొక్క చర్యని చూసి దానికి కారణాన్ని వెతికి దాన్ని విమర్శించే వారి ఆలోచన చివరికి కుంటుపడుతుంది. వారు తటస్థంగా స్వస్థంగా ఉండిపోతారు. కొందరు స్వర్గ సుఖాల కోసం ప్రయత్నిస్తారు. స్వర్గలోక మహత్వాన్ని గొప్పగా కీర్తిస్తారు. భూలోకాన్ని తుచ్చంగా చూస్తారు. ఇక్కడ చనిపోతామన్న భయం ఉంటుంది. అవ్యక్తంలోంచి ఆకారానికి వస్తే దాన్నే వ్యక్తం అంటే జన్మించడం అంటారు. తరువాత వారే అవ్యక్తంలో ప్రవేశిస్తే దాన్ని మృత్యు అంటారు అని అంటారు వారు. కానీ వాళ్ళకు తెలియదు. అధర్మం, అజ్ఞానం, రాగము, ద్వేషము ఇత్యాదులు మృత్యువు వైపు తీసుకెళ్లే పాశాలు. వాటిని పూర్తిగా ఉల్లంఘన చేసే వారికే స్వర్గలోకంలో ప్రవేశం లభిస్తుంది. స్వర్గం అంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్ఛ, ఆకాంక్షల పట్ల, విషయ భోగాల పట్ల అనాసక్తి పెట్టుకొని తమ ఆత్మస్వరూపం విశ్వవ్యాపి ఈశ్వరుడే అని తెలుసుకోవడమే మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. ఇక్కడ రోగం వగైరాలకు కారణం ఉండదు. చింతలు, దుఃఖాలు, వ్యాధులు ఉండవు. ఇక్కడ ఎవరూ ఆకలితోనూ లేదా దాహంతోనూ వ్యాకులం చెందరు. ఏ వ్యక్తికి కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. మృత్యువు గురించిన భీతి ఉండదు. ఇది చెయ్యాలి, అది చేయకూడదు అన్న విషయంలో నిర్బంధం ఉండదు. జీవుడు అక్కడ ఎంతో నిర్భయంగా ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్య స్థితి ఇదే. బ్రహ్మదేవుడి నుంచి భిన్న జడ వస్తువు వరకు సకల చరాచర వస్తువుల్లో పూర్ణంగా ఉండే తత్వమే పరలోకంలో, అంటే మృత్యువు తరువాత ప్రాప్తించే చోట లేదా ఇక్కడ ఈ భూమి మీద కూడా ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది. సంసారంలోని వ్యవహారాలను త్యాగం చేసినప్పటికీ ఆత్మని అన్య పదార్థాల నుంచి వేరుగా చూపగల వృత్తితో ఉన్నప్పటికీ మాయతోనూ లేక అజ్ఞానంతోనూ మోహించబడిన జీవులకు ఆ తత్వం
బ్రహ్మ అంటే సత్తత్వం జగత్తుకి అద్య కారణమైన పరమాత్మతో వ్యాపించి ఉండనట్లు అనిపిస్తుంది. పరబ్రహ్మ నా నుంచి వేరు, నేనెవరో అన్యుణ్ణి అన్న భేద జ్ఞానం ఉన్నవారు ఎప్పుడూ మరణాధీనులుగానే ఉంటారు. జన్మ వెనుక మరణం, మరణం తరువాత మళ్ళీ జన్మ, అలా సంసార దారుణీ చక్ర పరిభ్రమణం వీరి వెనుక పడుతుంది. మహా కఠినమైన యజ్ఞం, తపస్సు, దానాల వల్ల లభించే స్వర్గంలోనే ఉన్నా అక్కడ ఒకవేళ శ్రీ విష్ణువు యొక్క చరణ కమలాల ధ్యానం లేకపోతే మరి దానివల్ల ప్రయోజనం ఏమిటి? విషయాలను అనుభవించడానికి కేవల స్థానమైన స్వర్గలోకం మాకొద్దు. గోవింద నామస్మరణ లేని చోటతో మాకేం పని? స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా విషయ సుఖాల్లో తేడా ఉండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద చిన్న గాడిద, ఇద్దరి విషయ సుఖాలు ఒకేలాగా ఉంటాయి. ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలో అవర్ణనీయ ఆనంద తీరాలకు చేర్చే స్వర్గ సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహరిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొర్లుతుంది. వారిద్దరు సుఖము ఒకలాంటిదే అనిపిస్తుంది. అందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. పుణ్యం అయిపోయాక భూమి మీదకు తిరిగి రావలసి ఉన్న అలాంటి చోటు కోసం ఊరికే ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూతలం మీది జన్మే చాలా మంచిది. ఈ దరిద్రి మహత్వం చాలా గొప్పది. బ్రహ్మలోకంలోని ఆయుష్ ఒక కల్పం కన్నా ఎక్కువే ఉన్నప్పటికీ దాని గొప్పతనం అంతా ఈ భూలోకంలో క్షణమాత్రపు ఆయుష్ అయినా గొప్ప మహత్తు కలిగి ఉంటుంది. కను రెప్పపాటులో నశించే ఆయుష్లో ఒక్క క్షణం మాత్రం చేసే కర్మలను ఒకవేళ మానవులు ఈశ్వరార్పణ చేస్తే వారికి రక్షణను నిశ్చయంగా ఇవ్వగల స్థానం ప్రాప్తిస్తుంది. భగవంతుడి భక్తులుండని, హరి గురు కథల వర్ణన ఉండని, భగవంతుడి సంగీత నృత్య పూజలు లేని చోటెందుకు? బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే అనుభవ జ్ఞానమే, అదే శాశ్వత సర్వశ్రేష్టతను ప్రాప్తింపచేయగల సాధనం. స్వర్గలోకం కన్నా భూలోకమే మరింత బాగుంటుంది. కాయ వాచ మనస 5 ప్రాణాలు గురువుకు సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా గురువులో లీనం చేసి ఆయనకి అన్ని విధాల ఆధీనంలో ఉండాలి. ఆ ప్రకారంగా సద్గురువుకి శరణు వెళ్తే భవభయ భీతి ఉండదు. దుఃఖబడ బాణలాన్ని దూరం చేసే గురువున్నప్పుడు సంసారం గురించి వృధాగా చింతెందుకు? అవిద్యని ఆలింగనం చేసుకున్న చోట పుత్రులు పశువుల గురించి కూడా మాయాబంధనం ఉంటుంది. సంసారం గురించే రాత్రింబవళ్ళు చింత ఉంటుంది. సద్విచారం అనేది లవలేశం కూడా ఉండదు. వీటన్నింటికీ మూల కారణం అవిద్య. ఇదే అనేకత్వం అనే భ్రమాత్మక జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అందుకే ఆచార్యుడి నుండి వేదాల నుంచి విద్వత్తుతో నిండిన పరిపక్వ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అవిద్య ఒక్కసారి నశించిందంటే అనేకత్వపు జ్ఞానం అణువంతైనా మిగలదు. ఈ ప్రకారంగా ఐక్య జ్ఞానం కలిగితే జనన మరణాలు తప్పిపోతాయి. ఏ కొంచెం భేద దృష్టి పెట్టుకున్నా జనన మరణాలనే కష్టాల కారుచిచ్చులో పడిపోతాం. ఉత్పత్తి లయాలనే నిరంతర పరిభ్రమణ మన వెనుక పడుతుంది. విద్యకు శ్రేయస్సు అనేది విషయం, అవిద్య ప్రేయస్సుకి సుఖ సాధన. ఇది సామాన్య మానవులకి ప్రియం, ముఖ్య విషయము. ఈ సంసారంలో మృత్యువు గురించి ఎంతో భయం ఉంటుంది. దాని నుంచి నిర్భయులుగా అవడానికి గురు చరణాలను రెంటినీ దృఢంగా పట్టుకోవాలి. ఆయన తప్పక ఐక్య బుద్ధిని ప్రసాదిస్తారు. అనేకత్వం ప్రవేశించే చోటే భయం కూడా ప్రవేశిస్తుంది. కనుక సంసార భయం లవలేశం కూడా ఉండని అలాంటి భేదరహితులైన గురువు చరణాలను సేవించండి. ఆయన నుదుటిపై శుద్ధ ప్రేమ అనే చందనాన్ని పెట్టండి. ఆయనకి భావార్థమనే పీతాంబరాన్ని కట్టండి. అప్పుడు ఆయన తమ భక్తులకి విశ్వంభరుడి దర్శనం ప్రసాదిస్తారు. ఆయనకి దృఢ శ్రద్ధ
అనే సింహాసనం ఇవ్వండి. అష్టభావాలతో శోభించే పూర్ణ ఆనందాశ్రు రూప జలంతో ఆయనకు స్నానం చేయించండి. అప్పుడు ఆయన వెంటనే సంతృష్టి చెందుతారు. ఆయన నడుము చుట్టూ భక్తి అనే మొల నూలును కట్టి ఆయన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రేమతో ఆయనకి సర్వస్వంతో దిష్టి తీయాలి. అప్పుడు ఆయనకి హారతివ్వాలి. ఏదైనా కార్యం సంపూర్ణంగా నశించిపోయినా అది అస్తిత్వాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणू है, अपने मस्जिद का झाड़ू गणू है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
బాబా